అందరు కొంతమంది ఏమనుకుంటారంటే సరే నైట్ టైం పడుకోలేదు కదా మధ్యాహ్నం ఒక 1-2 అవర్స్ పడుకొని బ్యాలెన్స్ చేద్దాము అనుకుంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్లీ పవర్ న్యాప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఓకే, బట్ రెగ్యులర్గా పగలు పడుకోవడం అనేది కరెక్ట్ కాదు. యూజువల్గా ఏంటంటే ఈ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటే ఒక 2 గంటలు పడుకోవడం మళ్ళీ లేవడం మళ్ళీ 2 అవర్స్ నైట్ అంతా మేల్కొని ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ నిద్ర కంటిన్యూస్గా ఉన్నదానికి ఈ ఫ్రాగ్మెంట్ ఉన్నదానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా పడుకున్నప్పుడు మన నిద్రలో ఒక సైకిల్ ఆఫ్ స్లీప్, నిద్ర కూడా సైకిల్స్లో నడుస్తుంది. ఒక కంప్లీట్ సైకిల్ అవ్వడానికి మినిమమ్ ఆఫ్ 4 to 5 అవర్స్ కావాలి. అందుకే మనం 6 అవర్స్ 7 అవర్స్ కొంచెం సైకిల్ రాకపోయినా అట్లీస్ట్ 1-2 సైకిల్స్ మనకి నడవాలి నిద్రలో. ఈ నిద్రలో సైకిల్స్ ఏంటంటే ఒక స్టేజ్ వైజ్ మనం మెలకువగా ఉన్న దగ్గర నుంచి మగత నిద్ర N1, N2, N3 ప్లస్ రెమ్ స్లీప్ అని ఇట్లా స్టేజ్ల వైజ్ డీప్ స్లీప్లోకి వెళ్తాం. కొన్ని స్టేజ్లో మనం గమనిస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి వాళ్ళు నిద్రపోయినప్పుడు. సో దాన్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంట. అంటే కనుబొమ్మలు అంటే ఐబాల్స్ తిరుగుతూ ఉంటాయి నిద్రలోనే. సో అది డీప్ స్లీప్ అనమాట, ర్యాపిడ్ ఐ మూమెంట్. సో అప్పుడే కళలు కూడా ఎక్కువ వస్తాయి. సో వాళ్ళు నిద్రపోయి కలతగా ఉన్నట్టుగా కదులుతూ ఉంటారు కానీ బట్ దట్స్ వెరీ డీప్ స్లీప్. సో ఈ సైకిల్ అవ్వకుండా ఒక 2 గంటలు పడుకోవడానికి మధ్యలో స్టేజ్లోనే మేల్కొంటాం. సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్కి రెస్ట్ రాదు. ఒక కంప్లీట్ సైకిల్ అయినప్పుడు బ్రెయిన్కి వచ్చే రెస్ట్ ఈ సగం నిద్రపోయి లేచినప్పుడు రాదు. సో అందువలన ఏంటంటే సాధారణంగా కుదిరితే మధ్యాహ్నం అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం. బట్ కొన్నిసార్లు అవసరాన్ని బట్టి పూర్తిగా నిద్రపోకుండా అసలు మనం హెల్త్ పాడు చేసుకోవడం కన్నా, పర్ఫార్మెన్స్ పాడు చేసుకోకన్నా, పని చేయలేకపోవడం కన్నా పవర్ న్యాప్, అట్లీస్ట్ పవర్ న్యాప్ అంటే 15 minutes 20 minutes, దెన్ విల్ ఫీల్ రిఫ్రెష్, మళ్ళీ పని చేయగలుగుతాం కాసేపు. సో దట్ ఈస్, కానీ అదే అలవాటు చేసుకోవడం అనేది అంత ఉత్తమం కాదు. బట్ బెస్ట్ ఈజ్ కంటిన్యూస్ డార్క్లో స్లీప్. పగలు నిద్రపోవడానికి రాత్రి నిద్రపోవడానికి మళ్ళీ మన బాడీ క్లాక్, స్లీప్ క్లాక్ అనేది ఉంటుంది. మన బాడీలో పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది, దీని నుంచి మెలటోనిన్ వస్తుంది. ఈ మెలటోనిన్ మన స్లీప్ సైకిల్ని డే అండ్ నైట్ని మనకి క్లాక్ని సెట్ చేస్తుంది. అది బాగా ఉంటే మనకి గ్రోత్ కరెక్ట్గా రావటం, కానీ నైట్ నిద్రపోతే డార్క్లో ఈ మెలటోనిన్ రిలీజ్ వలన గ్రోత్ హార్మోన్ అవ్వటం, ఈ స్టంటెడ్ గ్రోత్ లేకుండా పిల్లలు బాగా పెరగటం, హెల్త్ బాగుండటం అనేది బాగుంటుంది. సో అందుకే మనం చీకట్లో పడుకోమని లైట్లు కూడా వేసుకోకుండా పడుకుంటే మంచిది. కొంతమంది లైట్ వేసి పడుకుంటారు, అది కరెక్ట్ కాదు. లైట్ లేకుండా డార్క్లోనే పడుకోవాలి. చీకట్లో పడుకుంటే ఈ ఎండోక్రైనల్ యాక్టివేషన్స్, సైకిల్స్ బాగుంటాయి, దానివల్ల మనకి హెల్త్ బాగుంటుంది. కొంతమందికి ఇట్లా చిన్న శబ్దం వచ్చినా కూడా మేల్క్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఏం అడ్వైస్ ఉంటుంది? వాళ్ళ ప్రాపర్ స్లీప్ అనేది ఎట్లా అనాలిసిస్ చేస్తారు? అంటే స్లీప్ అదేమి అబ్నార్మల్ అయితే కాదు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి డీప్ స్లీప్లోకి వెళ్ళకముందు రెమ్ స్లీప్లో యూజువల్గా మెలకువ రాదు. ఈ N1, N2 స్టేజ్లో ఉంటే కనుక వాళ్ళు మెలకువ వచ్చేస్తారు, చిన్న శబ్దాలకి మెలకువ రావచ్చు. సో సాధారణంగా దానికని అందుకే చెప్పేది ఏంటంటే కామ్గా ఉండాలి, బెడ్రూము లైట్ ఉండకూడదు, ప్రశాంతంగా శబ్దాలు లేకుండా ఉండాలి, కాంతి ఉండకూడదు, అప్పుడు పట్టే నిద్ర కరెక్ట్ నిద్ర. సో అందుకని చిన్న శబ్దాలు వస్తున్నాయంటే ప్రశాంతంగా కంపల్సరీ వాళ్ళు క్వైట్ రూమ్ని అరేంజ్ చేసుకోవడం మంచిది వాళ్ళు.